వెల్కమ్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. ఈరోజు హిమాలయ పర్వతాల మధ్య మంచుతో కప్పబడి ఉన్న ఒక పవిత్ర స్థలం, అదే కేదార్నాథ్ గురించి తెలుసుకుందాం. అక్కడ స్వయంగా శివుడు నివసిస్తాడని నమ్మకం. అదే మహిమమైన కేదార్నాథ్ టెంపుల్. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది పాపాలను కడిగే పవిత్ర క్షేత్రం, మోక్షం ఇచ్చే శివాలయం. ఈరోజు మనం కేదార్నాథ్ ఆలయ చరిత్ర, పురాణం మరియు అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఆలయ ప్రత్యేకత. కేదార్నాథ్ ఆలయం హిమాలయాల్లో సుమారు 3500 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది 12వ జ్యోతిర్లింగంలో ఒకటి, చార్ధామ్ యాత్రలో ఒక భాగం. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. ఇక్కడి వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది, అందుకే ఆలయం సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. పాండవుల కథ. శివుడి లీలలు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాలను క్షమాపణ కోరాలని నిర్ణయించుకుంటారు. వాళ్లకు కృష్ణుడు ఇలాని చెప్తాడు, మీరు ఆ శివుణ్ణి ప్రార్థిస్తే తప్పకుండా మీ పాపాలు తొలగుతాయి అని చెప్తాడు. వాళ్ళు శివుణ్ణి వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్తారు. కానీ శివుడు వారిని వెంటనే క్షమించలేదు. ఆయన ఒక ఎద్దు రూపంలో దాక్కుని ఉంటాడు. భీముడు ఆ ఎద్దును గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు శివుడు భూమిలోకి మాయమైపోతూ ఉంటాడు. కానీ ఎద్దు యొక్క వెనుక భాగం మాత్రం బయట కనిపిస్తుంది. అదే ఈరోజు కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా పూజిస్తూ ఉంటాము. మిగతా భాగాలు హిమాలయాల్లోని ఇతర ఆలయంలో వెలిశాయి. ఒకటి తుంగనాథ్ చేతులు, రుద్రనాథ్ ముఖం, మధ్యమహేశ్వర్ నాభి, కల్పలేశ్వర్ జటలు. ఈ 5 ఆలయాలు కలిపే మనం కేదార్నాథ్ యాత్ర అని అంటాము. నెక్స్ట్ పార్ట్ జ్యోతిర్లింగం మహిమలు. కేదార్నాథ్లోని శివలింగం స్వయంభూ, అంటే స్వయంగా ఉద్భవించినది. ఈ లింగాన్ని దర్శిస్తే పాపాలు తొలగిపోతాయి, మోక్షం లభిస్తుంది అని పురాణాల ప్రకారం. ఇక్కడ గంగానది శివుడు జటల్లో నుండి ప్రవహిస్తుందని చెబుతూ ఉంటారు. శివుడి అద్భుతాలు మరియు 2013 వరదల గురించి. 2013లో హిమాలయాల్లో భారీ వరదలు వచ్చాయి. చుట్టూ ఉన్న ఆలయాలన్నీ కూడా కూలిపోయాయి. కానీ కేదార్నాథ్ ఆలయానికి ఏమీ కాలేదు. ఒక పెద్ద రాయి ఆలయాన్ని కాపాడింది. దాన్నే మనం ఇప్పుడు భీమశిల అని పిలుస్తూ ఉంటున్నాము. ఇది శివుని అద్భుతంగా భావిస్తున్నారు. నెక్స్ట్ పార్ట్ ఆలయ నిర్మాణం. ఈ ఆలయం గురించి చాలా విశిష్టతలు, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భారీ రాళ్లతో నిర్మించబడింది. సిమెంట్ లేకుండా నిర్మించారు. వందల ఏళ్లగా నిలిచింది. ఇది శివుడి శక్తికి ప్రదర్శనంగా ఉంటుంది. ఆది శంకరాచార్య పాత్ర. ఈ ఆలయానికి మరొక కథ కూడా ఉంది. అదే ఆది శంకరాచార్య పాత్ర. ఈయన వల్లే ఈ ఆలయం మళ్ళీ ప్రసిద్ధి పొందింది అని ఒక నమ్మకం. హిమాలయాల్లో ఉన్న ఈ కేదార్నాథ్ కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది భక్తి, విశ్వాసం, శివుడి మహిమకు ప్రతీక. ఒకసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.